హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. నేను ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. సింపుల్గా టేస్టీగా అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ కావాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. మంచిగా అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఒక్కసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను, కొంచెం పసుపు, నా టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అన్ని స్పైసెస్ అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ముందే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసాక పెరుగు, లెమన్ జ్యూస్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. నాకు బిర్యానీలోకి పుదీనా, కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ స్పైసెస్ అన్నీ కలిపి అయితే వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కసూరి మేతి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కసూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అదే ఆయిల్ని అయితే లైట్గా వేసేసుకోవాలి. మనం చికెన్ని ఎంత మంచిగా కలుపుకుంటే టేస్ట్ అయితే అంత చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నేనైతే మ్యాగ్నేట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ నేనైతే 1 kg రైస్కి 1 kg చికెనే వాడుతున్నాను. ఒక 1/2 అవర్ పాటు అయితే మనం రైస్ని అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ రైస్ ఉడకడానికి నేను వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అన్ని స్పైసెస్ అయితే వేసాను. మనం వాటర్లోకి ఎప్పుడైనా సరే 1/2 నిమ్మకాయ అయితే వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి రైస్ కూడా విడివిడిగా అయితే పుల్లలుగా అయితే వస్తుంది. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేనైతే రైస్ అయితే వేసేసుకున్నాను ఇందులోకి. ఫ్రెండ్స్, లెమన్ వేయడం వల్ల మనకైతే రైస్ ఈవెన్గా కుక్ అయిపోతుంది. అలాగనే రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 70% రైస్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మనం 1/2 అవర్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, చూడండి మనకు ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా. ఇప్పుడైతే చికెన్లోకి రైస్ మొత్తం సెట్ చేసుకోవాలి మంచిగా. రైస్ చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు పైనుంచి కొంచెం ధనియా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పైనుంచి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి లేకున్నా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం లెమన్ జ్యూస్లో రెడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని పైనుంచి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఇంకో 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం లిడ్ పెట్టేసుకొని కొంచెం వేటికి ఏమన్నా పైన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి దమ్ అయితే కరెక్ట్గా అవుతుంది. ఇక్కడ 15 to 20 మినిట్స్ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అయితే కుక్ చేసుకుంటే మన హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకెంతో ఇష్టమైన, నాకెంతో ఇష్టమైన మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను వేడిగా. ఫ్రెండ్స్, మనందరి ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మేమైతే వేడిగా బిర్యానీ అయితే సర్వ్ చేసుకొని అయితే